ఇక ఇప్పుడు పశ్చిమ బెంగాల్కు వెళ్దాం. పశ్చిమ బెంగాల్లో జరిగిన మూడో దశ ఎన్నికల్లో అక్కడక్కడ హింస జరిగింది. ముషిదాబాద్ జిల్లాలో కాంగ్రెస్ తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణలో ఒక వ్యక్తి మృతి చెందాడు. అక్కడ ఉదయం ఈవీఎంలు మొరాయించాయి. తర్వాత పుంజుకున్న పోలింగ్ భారీ స్థాయిలో జరిగింది. కేంద్ర బలగాలు బీజేపీకి మద్దతుగా నిలిచాయని మమత అంటున్నారు. ఇప్పుడు తాజా పరిస్థితి ఏంటో మా ప్రతినిధి సతీష్ రెడ్డి తెలుసుకుందాం. సతీష్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ తాజా పరిస్థితి ఏంటి? ఎంతవరకు పోలింగ్ శాతం నమోదైంది? అక్కడక్కడ ఘర్షణలు జరిగినట్లు తెలుస్తోంది. అలాగే ఈవీఎంల పరిస్థితి ఏంటి? కళ్యాణి, మొత్తం మీద దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికలను ఒకసారి పరిశీలించుకుంటే పశ్చిమ బెంగాల్లో రెండవ దశ పోలింగ్లోనూ మూడో దశ పోలింగ్లోనూ కొంత ఏకరూపత కనపడుతోంది. రెండవ దశ పోలింగ్లో హింసాత్మక సంఘటనలు జరిగినాయి. అలాగే మూడో దశ పోలింగ్లో కూడా హింసాత్మక సంఘటనలు జరిగినాయి. ప్రత్యేకించి ముర్షిదాబాద్ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి 2-3 ప్రాంతాల్లో ఈ గొడవలు జరగటం గమనార్హం. మొదటి నుంచి ముర్షిదాబాద్ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ఈ 3 ప్రాంతాలని సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించి పెద్ద ఎత్తున కేంద్ర బలగాలని మోహరించారు. ఉదయం మనం కలెక్టర్లతో మాట్లాడినప్పుడు కూడా మొత్తం 92% పైగా పోలింగ్ బూతుల్ని కేంద్ర పారామిలిటరీ బలగాలతో మోహరించామని చెప్పారు. ఈ గొడవ జరిగినటువంటి ప్రాంతాల్లో కూడా పోలింగ్ బూతులకి సమీపంలో కాకుండా కొంచెం వెడంగా జరగటం, పోలింగ్ బూతులకు వస్తున్నటువంటి ఓటర్లను అడ్డుకున్నటువంటి సందర్భంలో డొంకల్ మాణిక్పూర్లో టీఎంసీ కౌన్సిలర్ మీద కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారు. ఆ టీఎంసీ కౌన్సిలర్ పరిస్థితి ప్రమాదకరంగా ఉంటుంది. ఆయన హుటాహుటిగా కోల్కతాకు తరలించారు. ఇదే ఘటనలో సుమారు మరో 3 గాయపడ్డాడు. వారిని ముర్షిదాబాద్ నుంచి వారిని కూడా తిరిగి కలకత్తాకు తరలించినట్టుగా కూడా మనకి సమాచారం ఉంది. అలాగే టిక్ పడాలో బాంబు దాడి జరిగింది. అక్కడ ఒక మహిళ గాయపడినట్టుగా వాట్సాప్లోనూ ఇతర సామాజిక మాధ్యమాల్లోనూ చలామణి అవుతోంది. అయితే దీని పట్ల అటు కలెక్టర్ కానీ ఇటు పోలీస్ అధికారుల నుంచి కానీ ఇప్పటి వరకు మనకి అధికారికంగా కన్ఫర్మేషన్ రాలేదు. ఆ కన్ఫర్మేషన్ కోసం ప్రయత్నిస్తున్నాం. మరోవైపు భగవాన్గోలాలో టీఎంసీకి కాంగ్రెస్ జరిగినటువంటి దాడిలో కాంగ్రెస్కి సంబంధించినటువంటి ఒక కార్యకర్త చనిపోవడంతో అక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులందరూ కూడా అక్కడ ఆందోళనకి దిగినటువంటి పరిస్థితి మనకు అక్కడ కనపడుతుంది. ఈ 3 ఘటనలు మినహా మిగతా అన్ని ప్రాంతాల్లో కూడా దరిదాపుగా పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని చెప్పుకోవాలి. మాల్దా ఉత్తర్లో కూడా చచోల్లోని 173వ పోలింగ్ బూత్ను క్యాప్చర్ చేయడానికి టీఎంసీ ప్రయత్నం చేస్తుంటే దాన్ని రికార్డ్ చేస్తున్నటువంటి బీజేపీ కార్యకర్త మీద టీఎంసీ కార్యకర్తలు దాడి చేశారనేటువంటి ఒక రిపోర్ట్ కూడా వచ్చింది. ఈ సంఘటన మినహా మిగతా అంతా ప్రశాంతంగా జరిగిందని చెప్పుకోవాలి. 2014లోనూ గతంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్ని పరిశీలించినట్లయితే ఈసారి 2019లో దాదాపుగా పశ్చిమ బెంగాల్లో ప్రశాంతంగా పోలింగ్ జరిగిందని చెప్పుకోవాలి. ఈసీ అధికారులు చేస్తున్నటువంటి కృషి దరిదాపుగా ఫలించిందనే మనం ఈ సందర్భంగా మనం ప్రస్తావించుకోవాల్సి ఉంటుంది. ఇప్పటిదాకా వెస్ట్ బెంగాల్లో మొత్తం మీద 79.22% పోలింగ్ నమోదైనట్టుగా కూడా ఈసీ అధికారిక వెబ్సైట్లో ఉంచింది. గతంతో పోల్చుకుంటే ఈసారి ఈ 5 నియోజకవర్గాల్లో కూడా పోలింగ్ పర్సంటేజ్ తగ్గిందని చెప్పుకోవాలి. ముర్షిదాబాద్లో గతంలో 85.16% దాకా జరిగితే ఈసారి 82 మాత్రమే పరిమితమైంది. అట్లాగే జంగీపూర్లో కూడా 80కి పైగా 2014లో నమోదైతే ఈసారి 78 చిల్లర మాత్రమే నమోదవడం గమనార్హం. అధికారులు చాలా విస్తృత స్థాయిలో ప్రచారం చేశారు. ఏ ఒక్క ఓటరు కూడా ఓటు హక్కును వినియోగించుకోకుండా మిగిలిపోకూడదనే ధ్యేయంతో ప్రచారం చేసినప్పటికీ కూడా ఓటర్ ఎందుకనో కొంత నిరాసక్తితో ప్రదర్శించాడని చెప్పుకోవాలి గతంతో పోల్చుకుంటే. అయితే ఓవరాల్గా దేశం మొత్తంగా చూసుకుంటే వెస్ట్ బెంగాల్లో ఓటరు ఒకంత చైతన్యవంతంగా పోలింగ్ బూత్లకు తరలివచ్చాడని చెప్పుకోవాలి. మరి ఎక్కడ ఏ రాష్ట్రంలో లేనటువంటి ఓటర్ టర్నౌట్ ఇక్కడ నమోదవటం కూడా ఈ సందర్భంగా మనం గమనించాల్సి ఉంటుంది. ఏదేమైనప్పటికీ ఇక్కడ ప్రధానమైనటువంటి పోటీ టీఎంసీ, బీజేపీ, కాంగ్రెస్, సిపిఎంల మధ్య కొనసాగుతుందని చెప్తున్నప్పటికీ కూడా ప్రధానంగా మన గ్రౌండ్ లెవెల్లో చూస్తే కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఒక హోరాహోరీ పోరాటం నడుస్తున్నట్టుగా కూడా కనబడుతోంది. బీజేపీ గతంలో 2014లో వచ్చిన 2 సీట్ల నుంచి మరికొన్ని స్థానాలను పెంచుకోవాలని చూస్తుంటే బీజేపీని తరిమి కొట్టాలి రాష్ట్రం నుంచి అనే పద్ధతిలో టీఎంసీ ప్రయత్నం చేస్తుంది. ఇది ఒకంత కార్యకర్తల మధ్య ఘర్షణపూరిత వైఖరిని కలగజేస్తుందని కూడా మన గ్రౌండ్ లెవెల్ అర్థమవుతుంది. మరోవైపు కాంగ్రెస్ కూడా ప్రధానంగా ఈసారి జరిగినటువంటి మూడో దశలో జరిగినటువంటి 5 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో 3 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ గెలిస్తే 1 టీఎంసీ, మరొకటి సిపిఎం 2014లో గెలుచుకున్నాయి. కాంగ్రెస్ గతంలో గెలుచుకున్న 3 స్థానాలను నిలబెట్టుకోవడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగంగా అక్కడ కాంగ్రెస్, టీఎంసీ మధ్య కూడా కొంత ఘర్షణ వైఖరి మనకు కనపడింది. మాల్దా ఉత్తర్లో జరిగినటువంటి ఘర్షణ ఆ నేపథ్యంలో జరిగిందనే మనం భావించుకోవాల్సి ఉంటుంది. ప్రణబ్ ముఖర్జీ, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ
కుమారుడు పోటీ చేస్తున్న అభిజిత్ ముఖర్జీ పోటీ చేస్తున్నటువంటిది జంగీపూర్లో కూడా ఘర్షణ చోటు చేసుకున్నాయని భావించినప్పటికీ కూడా అక్కడ కొంత ప్రశాంతంగానే ముగిసింది. ఆయన ఇప్పటికీ అనేక సార్లు ఈసీకి ఫిర్యాదు చేశారు. టీఎంసీ ఒకవైపు, బీజేపీ ఒకవైపు విద్వేషపూరితంగా రెచ్చగొడుతోంది, గ్రామాల్లో భయాందోళన కలిగిస్తోంది. ఈసీ స్వేచ్ఛాపూరితంగా ఓటింగ్ జరిగేటువంటి హక్కును కల్పించాలనేది కూడా ఈసీకి ఆయన అనేక సార్లు ఫిర్యాదు చేసినటువంటి సందర్భం మనకి నియోజకవర్గంలో కనపడుతుంది. ఓవరాల్గా చూస్తే 79.22%తో పశ్చిమ బెంగాల్ ఇప్పటి వరకు నమోదైతే ఇది మరికొంత పెరిగి సుమారుగా 80 వరకు చేరే అవకాశం ఉంటుందనేది అధికారులు ఆశావాహ దృక్పథంతో ఉన్నారు. ఈ శాతం 2014తో పోలిస్తే ఖచ్చితంగా తక్కువ ముఖమే పట్టింది. ఇంత ప్రచారం జరిగినా, ఇంత ఓటర్ల అవేర్నెస్ తీసుకొచ్చిన ఒక భయాందోళన వాతావరణం జరిగినటువంటి హింసాత్మక సంఘటనలు విస్తృతంగా ప్రజాబాహుళ్యంలోకి వెళ్ళటం వలన బహుశా ఓటరు వెనకంజ వేశాడా, ఎండలు కొంత సహకరించకపోవటం వల్ల విపరీతంగా ఉక్కపోతతో కూడినటువంటి వాతావరణం ఉండటం వల్ల కూడా ఓటర్ వెనకంజ వేశాడనేది కూడా ఇక్కడ మనం కొంత ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ మిగతా అన్ని రాష్ట్రాలతో పోలిస్తే పశ్చిమ బెంగాల్ ఓటర్ కొంత చైతన్యశీలకంగా వ్యవహరించి ఓటు వేయడంలో, తన హక్కును వినియోగించుకోవడంలో కొంత ఆశావాహ దృక్పథాన్ని ప్రదర్శించాడని చెప్పుకోవాల్సి ఉంటుంది. కళ్యాణి. థ్యాంక్ యూ సతీష్. మూడో దశ పోలింగ్ లో పలు చోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. యూపీ, బెంగాల్లో ఘర్షణలు జరిగాయి. మొరాదాబాద్ లో బీజేపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. ఓ బూత్ లో ఎన్నికల అధికారిని చితకబాదారు. మొరాదాబాద్ లోని పోలింగ్ బూత్ నెంబర్ 231లో సమాజ్వాదీ పార్టీ గుర్తు సైకిల్ కు ఓటు వేయాలని ఓటర్లకు ఎన్నికల అధికారి సూచిస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపించారు. విధుల్లో ఉన్న అధికారిపై దాడి చేశారు. కాలర్ పుచ్చుకుని లాగి చెంపదెబ్బలు కొట్టారు. అప్రమత్తమైన పోలీసులు బీజేపీ కార్యకర్తలను అడ్డుకున్నారు.